వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తుంది. ఈ నెల 27న నుంచి వచ్చే నెల 9 వరకు కూడా పేదలకు అందించినటువంటి ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయాలని కూడా భూ పరిపాలనా శాఖ ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని కూడా సూచించారు సీఎం జగన్. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా వీఆర్ఓలు సంబంధిత సచివాలయాల్లో ప్రత్యేకంగా విధులు ఉండేలా చూడాలన్నారు జగన్. బయోమెట్రిక్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరపాలని, సర్వే ప్లాట్ నెంబర్లు, పేర్లు, ఇతర వివరాలు నమోదు తప్పులు దొరకకుండా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పారు. నిధులను మంజూరు కాగానే పంపిస్తామని కూడా ముఖ్యమంత్రి సందేశంతో ముద్రించే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నాణ్యత ఉండేలా చూడాలని కూడా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ నేడో రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. నవరత్నాలు పేదలందరికీ కూడా ఇండ్లు కార్యక్రమం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు కూడా నిర్మించింది. ఇళ్ల పట్టాలు పొందినటువంటి 10 ఏళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. ఇప్పటిదాని ప్రకారము 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి యజమానులకు కన్వెయన్స్ డీడీలు కూడా అందించనుంది ప్రభుత్వం. పట్టాలు పొందినటువంటి వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది ప్రభుత్వము. ఈ పట్టాలు 10 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్ గా సేల్ డీడీలు కూడా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. పేదలు ఇబ్బందులు పడకుండా ఈ స్థలాలకు వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వెయన్స్ డీడీలు కూడా ఇస్తుంది అనమాట. ఇది 5 ఏళ్ల 10 ఏళ్ల తర్వాత అవి సేల్ డీడీలుగా మారతాయి పూర్తిగా. అంటే ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ప్రభుత్వం తరఫున వీఆర్ఓలు పేదలకు రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాలను కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారన్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. వచ్చే నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక అదేవిధంగా ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ఇళ్ల పట్టాలు, డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించినటువంటి ప్లాట్లు, వాటి నెంబర్లు, సరిహద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశించారు. ఇక జాయింట్ కలెక్టర్లు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా సూచించడం జరిగింది. రిజిస్ట్రేషన్ పూర్తి అవగానే అర్హులకు కన్వెయన్స్ డీడీలను కూడా పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. వీఆర్ఓలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసి బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏది ఏమైనప్పటికీ జగన్ చేస్తున్నటువంటి పేదలకు ఇండ్లు ఇప్పిస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా చట్టాలను కూడా రెవెన్యూ చట్టాలను కూడా సవరణ చేసి ఆ భూములను అసైన్డ్ ల్యాండ్లో ఉన్నటువంటి భూములను వారు 10 సంవత్సరాల తర్వాత అమ్మడం, కొనుగోలు, ఇతర క్రయ విక్రయాలు జరపడానికి కానీ, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి కానీ ఆ భూమి మీద సర్వ హక్కులు ఆ పేదలకి అందే విధంగా ఆ చట్టాన్ని కూడా రూపొందించారు వైఎస్ జగన్. పేదలకు ఇది ఎంతో పండగగా కనిపిస్తా ఉంది. 31.06 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి జగన్ ఇక అనేకమైనటువంటి జగన్ కాలనీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా గ్రామ స్థాయిలోనే, వార్డు స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు, ఏ గ్రామానికి ఆ గ్రామమే రిజిస్ట్రేషన్లు చేసే విధంగా కూడా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగింది జగన్. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇల్లు లేని పేదలకు ఇది ఎంతో ఆశాజనకంగా ఉంది.